ఇప్పుడు ఒకవేళ ఈ బ్యారేజ్ అనేది ఆగిపోతే ఇప్పుడు రైతులకు నీళ్లు అందించబోతున్నారా లేదా? బ్యారేజ్ కి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించామా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. ఇంత పూర్వకం మా ప్రాంతంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి చేపట్టినము. 50-60% పైచిలకు పనులు అయిపోయినాయి. దాన్ని పక్కన పెట్టి ఈ పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చేపట్టినరు గత ప్రభుత్వం. ఈ రోజు మేము సహచర మంత్రివర్గ సోదరులను కోరినాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులను వెంటనే చేపట్టి 100% కంప్లీట్ చేసి 1 సంవత్సర కాలంలోనే వారికి అందరికీ కూడా నీరు అందించే కార్యక్రమం చేయాలని మేము కోరడం జరిగింది. దాని పక్షానే మేము నిలబడతాం. ఏ మాట అయితే ఈ ప్రజలకు ఇచ్చినామో సంవత్సర కాలంలోనే మొదట నీరు అందించే కార్యక్రమం చేస్తాం. అసలు అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు, కానీ 3 సంవత్సరాల్లోనే కుంగిపోయింది. మీరు ప్రచారంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు. అవినీతి జరిగితే వాటి మీద చర్యలు జరగబోతున్నాయా? ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు, జ్యుడిషియల్ కమిటీ వేస్తున్నామని. అవినీతి ఎంతవరకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు దాని కారకులు అంతా కూడా స్పష్టంగా నాన్ బయాస్డ్ ఉండాలని ఈరోజు మేము మా ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ అధికారులను, ఓ సీనియర్ స్పెషల్ సీఎస్ ను వేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మేము వేస్తే ఏమంటారు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను వేసినాం. అందుకోసమే జ్యుడిషియల్ కమిటీ వేసి నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ జరపాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు సమీక్ష చేస్తున్నారు, పరీక్షించబోతున్నారు. రీకన్స్ట్రక్షన్ జరిగే ఆలోచన ఉందా? ఒకవేళ ఉంటే ఏ కంపెనీకి ఇవ్వబోతున్నారు? అవన్నీ తదుపరి అంశాలు. ఇప్పుడు ఓన్లీ రివ్యూ చేస్తారు. అది నా సబ్జెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఇరిగేషన్ మంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. దాని తదుపరి చెప్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. తదుపరి విచారణ తర్వాత ఒకవేళ అన్యాయం జరిగిన అవినీతి జరిగి ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అలానే ఇరిగేషన్ కి సంబంధించినటువంటి మంత్రి గారు ఉన్నారు కాబట్టి అలానే ప్రభుత్వం తరపున కూడా విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ రీకన్స్ట్రక్షన్ లేకపోతే అంటే మళ్లీ పునరుద్ధరించబోతున్నారా, ఒకవేళ పునరుద్ధిస్తే ఏ కంపెనీకి ఇవ్వబోతున్నారా అనేది తదుపరి విచారణ తర్వాత మేము వెల్లడించబోతున్నాం అని చెప్పి మనతో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించడం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.